నా పేరు స్వాతి, డిజి న్యూస్ కి స్వాగతం. నా పేరు ప్రవీణ్ కుమార్. మా మిస్సెస్ తోటి ఇక్కడ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. ఇక్కడ సమస్య మెయిన్ ఏంటంటే స్కూల్ అండి. ఇక్కడ నుంచి స్కూల్ 5th వరకే ఉన్నది. ఇక్కడ నుంచి పిల్లలు 10th వరకు చదువుకోవాలని అంటే రుద్రానం వరకు వెళ్ళి ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఆటోలో వెళ్ళి రావడం ఇబ్బంది అవుతుంది. 10th క్లాస్ వరకు తెచ్చే ప్రయత్నం చేస్తాం. ఇంకొకటి ఊరు విషయంలో వస్తే అక్కడ ఆమ్లెట్ విలేజ్ కొత్తపల్లె, మోతే ఆమ్లెట్ విలేజ్ కొత్తపల్లెలో అంగన్వాడీ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది వచ్చే ప్రయత్నం చేస్తాం. వాళ్ళకి అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే 2 కిలోమీటర్స్, మధ్యలో వాగడ్డం ఉంది, ఆ బ్రిడ్జ్ లేదు, తిరిగి రావడానికి ఇబ్బంది అవుతుంది. చిన్నపిల్లల్ని తీసుకురావడానికి కూడా పనులకు వెళ్తారు. పొద్దున దించిపోవచ్చు ఇక్కడికి, కానీ వాళ్ళని తీసుకుపోవడానికి మధ్యాహ్నం టైంలో ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఒక ప్రైవేట్ ఇల్లు అద్దెకు అట్లా తీసుకొని అక్కడ పిల్లలకు అంగన్వాడీ చిన్న కేంద్రం ఏర్పాటు చేసిరు. దాన్ని మన గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ గుడి డెవలప్మెంట్ కూడా ఉన్నది. పాత 2 శివాలయం, పోషమ్మ టెంపుల్, వాటికి రోడ్ సరిగా లేదు. పురాతన టెంపుల్స్, వాటిని డెవలప్మెంట్ చేద్దామని అనుకుంటున్నాం. మెయిన్గా వచ్చేసి విలేజ్లో వాటర్ ప్లాంట్ ఉన్నది, కానీ దాన్ని యూజ్ చేస్తలేరు. దాని రిపేర్స్ ఉన్నాయి, దాన్ని వాడట్లేదు. అది ఒకటి ఫస్ట్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నాము. ఊర్లో డ్రైనేజీలు కూడా సీసీ రోడ్లు ఏవి సరిగా లేవు. డ్రైనేజీలు ఉన్నాయి, పేరుకే ఉన్నాయి, కింద మొత్తం బెడ్ లేదు, ఏం లేదు. ఇది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా ఏ సమస్య ఉన్నా ముందుకు వచ్చి మేము అన్ని సమస్యల్ని ఒకటిగాను అన్ని తీర్చిదిద్దుకుంటా మంచిగా ఊరును డెవలప్మెంట్ చేద్దామనే ఆలోచనతోటి మేము ముందుకు వచ్చాం. మీ అమూల్యమైన ఓటు మా బ్యాట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరని మనది. ప్రజల స్పందన అంటే సరే బాగుంది ఇప్పటి వరకు. ఏదంటే ఇప్పుడు మాకు ఇక్కడ ఇట్లా వెళ్ళాలంటే, మొదటి నుంచి వెళ్ళాలంటే ఆమ్లెట్ విలేజ్ ఒకటి రోడ్డు మొత్తానికే సరిగా లేదు. ఫస్ట్ అటు ఒక చిన్నగా ప్రయత్నం చేసి ఎమ్మెల్యే గారి సహకారంతో, మేడిపల్లి సత్యం గారి సహకారంతో వారి దృష్టికి తీసుకెళ్ళి మేము ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము. మాకు రావడానికి పోవడానికి ఇట్లా అయితే ఒక 1/2 కిలోమీటర్ల విలేజ్కి, ఆమ్లెట్ విలేజ్కి రావడానికి పోవడానికి మాకు దగ్గర ఉంటుంది. ఇట్లా తిరిగి రావాలంటే 2 కిలోమీటర్స్, 2.5 కిలోమీటర్స్ దూరం అవుతుంది. గ్రామ పంచాయతీకి ఇప్పుడు పెద్దలు కొంచెం ఏజ్ వాళ్ళు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇట్లా అయితే ఒక 1/2 కిలోమీటరు రావచ్చు, కొంచెం అందుబాటులో ఉంటుంది. కొంచెం అది చేయాలని అనుకుంటున్నాం. ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ఇంకేదైనా కానీ వారి దృష్టికి తీసుకెళ్ళి వారి సహకారంతో ఊరు డెవలప్మెంట్లో ముందుంటామని కోరుతున్నాం. నా పేరు బత్తిని భవానీ ప్రవీణ్ కుమార్. నేను మోతే గ్రామం. నేను MBA కంప్లీట్ చేశాను. MBA కంప్లీట్ చేశాక నేను పుట్టి పెరిగిన ఊరి ఇదే, పెళ్లి చేసుకున్న ఊరి ఇదే. నేను ప్యారడైజ్ స్కూల్లో టీచింగ్ చేశాను. నేను ఊరి సమస్యల గురించి ఏ రకంగా ముందుకెళ్తారు మీరు సర్పంచ్గా గెలిస్తే? అన్ని సమస్యలు ఊర్లో ఉన్న సమస్యలు బాగు చేయాలనుకుంటున్నాను. యువతిగా ఈ ఊరిలో పరిపాలించాలనుకుంటున్నాను. ఊరిలో విద్యావంతురాలనై కొన్ని విషయాలు, పనులు, అన్ని సమస్యలు ఏవి ఉన్నా యువతగా చదువుకున్నా కాబట్టి అన్ని చేయగలుగుతా అనుకుంటున్నాను. గ్రామంలో చూసిన వివరాల ప్రకారాలు చెప్తున్నాను. ముందు భవిష్యత్తులో ముందు ఎదగాలని
గ్రామంలో కొన్ని సమస్యలు చెప్తున్నాను. ఇప్పుడు మీరు ప్రచారం చేస్తున్నారమ్మా, అవును. ప్రచారంలో ప్రజలు ఏమన్నా మీ దృష్టికి ఏమైనా సమస్యలు తీసుకొస్తున్నారా? గ్రామంలో పలానా సమస్యలు ఉన్నాయని అవును సార్. ఏమేమి సమస్యలు తీసుకొస్తున్నారు మీ దృష్టికి? అంగన్వాడీ కేంద్రం గురించి చెప్పారు. అది ఒక అంగన్వాడీ అని అంటే పిల్లలకు ఫస్ట్ చదువుకుందామంటే ఫస్ట్ వెళ్ళేది అంగన్వాడికే. అది కట్టించాలనుకుంటున్నాము. అక్కడ మోర్లు కరెక్ట్ గా లేవు సార్, అవి కూడా చేయాలనుకుంటున్నాను. సిసి రోడ్లు కూడా సరిగా లేవు, ఏ ఇంటికి వెళ్ళినా కూడా దారి కరెక్ట్ గా లేవు, చూసాను. అవి కూడా బాగు చేయాలనుకుంటున్నాను. మన ఊరికి వెళ్ళడానికి బ్రిడ్జ్ వర్షాకాలంలో బాగా ప్రాబ్లం ఉంది, అది కూడా బాగు చేయాలనుకుంటున్నాను. మినరల్ వాటర్ సప్లై కూడా లేదు ఇక్కడ, అది కూడా బాగు చేయాలనుకుంటున్నాను. ఇక్కడ వెంకటేశ్వర్ల గుడి ఉంది, అది పురాతన కాలంది. ఇక్కడ నుండి ఒక కమాన్ కట్టేయాలనుకుంటున్నాను. పోషమ్మ గుడి కొంచెం డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాను. శివాలయంలో కూడా అది కూడా పురాతన కాలంది గుడి, అది కూడా డెవలప్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ నుండి కూడా ఊళ్ళ వరకు సిసి రోడ్, గటార్లు ఏ సమస్య ఉన్నా చేయాలని అనుకుంటున్నాను. మహిళలకు ఒక భవనం నిర్మించాలని. ఫిఫ్త్ క్లాస్. ఇక్కడ హైయర్ క్లాసెస్ స్కూల్ కూడా డెవలప్మెంట్ చేద్దామని కోరుకుంటున్నాను. ఊరు మాది మోతగ్రామం. నేను బతిందేవాను. నా బిడ్డ సర్పంచ్కి పోటీకి ఊరుకు నిలబెట్టిన. నేను ఊరును మేలు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. నేను అన్ని పనులు ఎక్కడ ఏ ఉన్నా కానీ, గుళ్ళు కానీ, బళ్ళు కానీ, మన అన్నిటికీ నేను మేలు చేసి ఊరును పైకి తెచ్చి మన అన్ని కులాలను నేను ఒక తీరుగా చూసుకొని మంచిగా ఏ కులాన్ని అందరూ నా వారు అని చెప్పి నేను కోరుకొని పనులు చేయించి నేను కూడా నా బిడ్డ వెనక నిలబడి బిడ్డకి పనులు చేయాలి, ఏ కులాలైనా అన్ని మనోళ్ళు అన్నలు తమ్ముళ్ళు అని చెప్పి నేను కోరుకొని నేను ఇలా పాల్గొన్నా. అయితే మనం చేసే పనులు మొత్తం అన్నిటికీ మనం నిలబడి చేసి నా పేరు మంచిగా నిలబెట్టాలి అని చెప్పి నేను మన బాటు గుర్తుకు ఓటేసి ఈ ఊరు జనము దేవయ్య అన్నట్టు యశ్వంతోడు ఏం కథ అని చూసి మా బాటు గుర్తుకు ఓటేసి మీరు మమ్మల్ని గెలిపించాలని చెప్పి నేను కోరుకొని భారీ మెజారిటీతో నా ముఖం చూసి ఓటేసి నా బిడ్డని నేను చదివించిన. ఒక చదువుకున్న విద్యార్థి అని చెప్పి నేను ఇలా దించిన. మీరు మాత్రం మీరు దయచేసి ఈ ఓటును బాటుకూరుకు వేసి గెలిపించి నన్ను మీ బిడ్డ గిట్ట చేస్తాను నన్ను అడగవలసింది మీకు హక్కు ఉంది. మీరు అడుగురు, నేను ఎందుకు చేస్తాను బిడ్డ అని చెప్పి మీ దగ్గర పట్టుకొచ్చదని కూడా నాకు హక్కు ఉంది. ఇలా తప్పించుకొని పోయేటోని కాదు. నేను ఊళ్ళకి భవనాలు కానీ, మహిళా సంఘాలకు కానీ, అన్ని ప్రతి సంఘాలకు నేను మంచిగా మేలు చేసి కట్టించి వాళ్ళకు చేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను.